ఐ లవ్ యూ. నీ గూడు చెదిరింది. నాతో పాటు ఇప్పుడు గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు మిసెస్ తెలంగాణ అండ్ మిసెస్ ఇండియా రన్నర్ అప్ కూడా సుష్మా తోడేటి. ఒక మోడల్ అంటే వీళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళు సంపాదించి రావట్లేదు, నాకంటే తక్కువ సంపాదిస్తున్నారు. మీరు అన్న సెకండ్ ఆప్షన్కి వెళ్దాము. సెక్సా సక్సెసా? సెక్స్ మూమెంట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, నాట్ జస్ట్ ఫర్ అమ్మాయి. సక్సెస్ వస్తాను పెద్ద ప్లానింగ్. ఈ జనరేషన్ లో అబ్బాయిలు చూస్తున్నాయి అంటే అదొక క్రష్ ఫీలింగ్. మీ మీద ఏమన్నా ఇప్పుడు దాకా రూమర్ ఏమన్నా వచ్చిందండి? ఒకవేళ మీరే రూమర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ స్టేటస్ కానీ పోస్ట్ కానీ పెట్టాక ఎవరైనా ఫోన్ చేసి సెక్సీగా అనిపించింది పిక్చర్ అని చెప్పేసి ప్యారీ సమాజ్ గయి పబ్స్కి వెళ్ళినప్పుడు అదే సురాపానం అంటారు కదా, పుచ్చుకుంటారా? వాళ్ళు వచ్చి చూసేది ఉందా, అడిగేది ఉందా, పెట్టేది ఉందా? ఒక 2 minutes మౌనం పాటించండి అంటారు. హాయ్, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్. నేను మీ మనోజ్. ఫ్యాషనింగ్ కానీ మోడలింగ్ కానీ సో ఆ సైడ్ వెళ్ళాలంటే చాలామంది అమ్మాయిలు కొంచెం జంకుతారు. ఎందుకంటే మనం సెట్ అవుతామా లేదా అనే ఒక గుబులు వాళ్ళలో ఉంటుంది. కానీ చాలామందికి ఉన్న దాంట్లోకి వెళ్ళి సక్సెస్ అయిన మాత్రం చాలా తక్కువ మంది. నిజంగా నాతో పాటు ఇప్పుడు గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. ఆవిడే సుష్మా తోడేటి. ఆవిడ ఇంకా మిసెస్ తెలంగాణ అండ్ మిసెస్ ఇండియా రన్నర్ అప్ కూడా. సో ఒక పక్క విమెన్ ఎంటర్ప్రీనర్గా, ఒక పక్క ఒక హౌస్ వైఫ్గా నిజంగా అసలు చాలా బాధ్యతలు స్వీకరిస్తూనే ఆవిడ గోల్స్ అని నెరవేర్చుకున్నారు. సో అసలు ఆవిడకి ఎలా సపోర్ట్ లభించింది, ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటి, సో అసలు ఆవిడ సక్సెస్ని ఎలా రీచ్ అయ్యారు, సో ఆవిడని అడిగి తెలుసుకుందాం, ఆవిడ మాటలో తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్కారం. నమస్తే అండి. ముందుగా మీరు అంత సాఫ్ట్గా ఉంటారు, మీరు సాఫ్ట్వేరా? యా, సాఫ్ట్వేర్. బేసికలీ నేను ఐటీ ప్రొఫెషనల్, బీటెక్ కంప్యూటర్ సైన్స్. సో ఆ బ్యాక్గ్రౌండ్తో బికేమ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. ఓకే, ఐటీ నుంచి ఇటు వచ్చారా? ఎస్. ఎందుకంటే బేసిక్గా ఐటీ అంటే వీకెండ్ వరకు వర్క్, వీకెండ్ తర్వాత పబ్బులు గోల తాగటాలు ఇవన్నీ ఉంటాయి బేసిక్గా. అంటే ఐటీ ఇండస్ట్రీ పరంగా చెప్పాలి. అలా అనుకుంటారు, అట్లా అనేం లేదు. యాక్చువల్లీ యూనో ఇప్పుడు అంటే రెగ్యులర్ అంటే నార్మల్గా అలా ఆలోచిస్తారు, కానీ యుఎస్లో అట్లాగా సెటిల్ అయ్యి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. మండే టు ఫ్రైడే ఐ వర్క్డ్ ఇన్ యుఎస్ ఆల్సో. ఓకే ఓకే. సో అక్కడ ఫ్రైడే వరకు వర్క్ ఉంటుంది. సాటర్డే సండే మొత్తం పనులు చేసుకోవాలి, బట్టలు ఐరన్ ఉతుక్కోవాలి, ఐరన్ చేసుకోవాలి, ఇవన్నీ వీకెండ్స్ పెట్టుకుంటాం అనమాట పెళ్ళికంటే ముందు. యా. సో ఇట్స్ నాట్ ఆల్వేస్, ఐ మీన్ మనకి బయట కనపడేంతగా అన్నీ అలా ఉండవు. ఎప్పుడో ఒకసారి వెళ్తే ఇంకా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ అంటే వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు, వీక్ డేస్ వర్క్ చేస్తారు అనేది. కానీ నిజంగా ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి, అవునా కదా? యా, ఏదో మ్యాజిక్ ఉండాలి ఫర్ ష్యూర్. ఐ మీన్ ఇలాంటి పార్టీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, అండ్ ఆల్సో గెట్ టుగెదర్స్ కానీ టీమ్ గ్యాదరింగ్స్ అవి బాగా అవుతూ ఉంటాయి. నో డౌట్ అబౌట్ ఇట్. మేడం, అంటే ఈ మోడలింగ్కి రావాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? అంటే ఒక హుక్ పాయింట్ ఉంటుంది ఏదైనా. ఇప్పుడు మనం ఒకటి అనుకోవాలంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుదాం అనుకుంటున్నాం అంటే సడన్గా డాక్టర్, కలెక్టర్ లేకపోతే ఇంజనీర్ చెప్తారు. అంటే మీరు అప్పుడేమైనా చెప్పారా, లేదంటే మీ ఏజ్ ట్యూన్ అవుతున్న కొంది మీకు ఆలోచనలు వచ్చాయా? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. ఐ మీన్ ఐ నెవర్ యూస్ టు సే ఎనీథింగ్ వాట్ ఐ యూస్ టు. నాకు ఇంట్రోవర్ట్లు అంటే చాలా ఇష్టం. గుడ్ టు నో, థ్యాంక్ యూ. సో ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, బట్ దెన్ ఎవరన్నా అడిగితే అందరికి లాగానే ఏదో డాక్టరు, యాక్టరు టైప్లో చెప్తుండే. కానీ బట్ ఐ వాజ్ లైక్ ఇన్స్పైర్డ్ బై సో మెనీ పీపుల్ చిన్నప్పటి నుంచి. ఇట్స్ నాట్ దట్
నాకు హృదయం మూవీ చూశాను సార్. నేను అప్పుడు చాలా చిన్నగా ఉండేదాన్ని అండ్ ఆ టైంలో హృదయం మూవీ వచ్చింది. దాంట్లో హీరోయిన్ హీరా యా. సో ఆమె షీ యూస్ టు డూ అప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్ అనమాట. అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అవుదాం అనుకున్నా. సో దెర్ ఆర్ మెనీ సచ్ సిల్లీ సిచ్యుయేషన్స్ వేర్ ఐ గాట్ ఇన్స్పైర్డ్. సో అలా మళ్ళీ కొన్ని మూవీస్ చూసి యాక్టర్ అవుదాం అనుకున్నా. అంటే మీ మైండ్ ఒక చోట స్థిరంగా అయితే ఉండలేదు అనమాట. అయితే అంటే అది ఎప్పుడైనా కూడా మీరు చిన్నప్పటి నుంచి ఎదుగుతుంటే యూ కీప్ చేంజింగ్ యాజ్ పర్ ద సిచ్యుయేషన్. ఇట్స్ నాట్ లైక్ చిన్నప్పటి నుంచి సింగిల్ గోల్ సింగిల్ రూట్ అన్నట్టు చాలా తక్కువ మంది ఉంటారేమో. అయ్యా మారుతున్న కొందికి అవి చేంజ్ అయిపోతా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ ఐఎమ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఈ తెలంగాణ హ్యాండ్లూమ్స్ ఎందుకు మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు? తెలంగాణ హ్యాండ్లూమ్స్ అంటే బేసికలీ నాది మా డాడ్ ప్లేస్ చీరాలండి. చీరాల్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఈ హ్యాండ్లూమ్స్ అవన్నీ. జాండ్రపేట ఏరియాలో బాగా హ్యాండ్లూమ్స్ అవి చేస్తారు. చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం అవి. కైండ్ ఆఫ్ నా ఫ్రెండ్ ఉండేదన్నమాట ఇంటర్మీడియట్లో. వాళ్ళు వీవర్స్. తను ఏంటి అంటే ఆ వీవింగ్ థ్రెడ్స్ అవన్నీ తీసుకొని నాకు జుట్టు కట్టుకునే బ్యాండ్స్ లాగా అట్లాగా డిఫరెంట్ చేసుకొని వచ్చేది. అంటే ఐ మీన్ దే యూస్ టు ఫైండ్ ప్రతి దాంట్లో దాని నుంచి ఏదో ఒకటి కొత్తగా చేయాలని చెప్పి చూసేవాళ్ళు. అండ్ ఆల్సో నాకు మా మామ్ ఎక్కువ అవే తెప్పించేవాళ్ళు బట్టలు కూడా. అలాంటివి ఎక్కువ వేసుకునేదాన్ని. అండ్ అది చూసి దాని మీద ఎక్కువ మక్కువ వచ్చేసింది. సో దాని తర్వాత నేను తెలంగాణని మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి కల్చరల్ రౌండ్ ఒకటి ఉంటుంది అనమాట. సో కల్చరల్ రౌండ్లో ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ డిఫరెంట్ ఏమన్నా. చాలా రౌండ్స్ ఉంటాయి కదా మనకి దాంట్లో. యా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రౌండ్స్. సో ఈ కల్చరల్ రౌండ్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అందుకోసమని నాకు చిన్నప్పటి నుంచి ఏదైతే ఇష్టమో దాన్నే నేను తీసుకొని తెలంగాణలో ఉన్న ప్రామినెంట్ వ్యూస్ అన్ని కలిపి తయారు చేసి. కానీ మనకి ఏదైతే ఇష్టమో దాని మీదే మనం వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వెన్ యూ సీ ద రిజల్ట్ లైక్ అదే మీకు మంచి పేరు తెచ్చిపెట్టింది అని అనుకున్నప్పుడు దట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. యా. మీకు ఏ కలర్ అంటే ఇష్టం మీకు? విచ్ ఐమ్ వేరింగ్. అందుకే దాన్ని మా అమ్మ బ్లాక్ కందేమో. యా మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు బీటెక్ చదువుతున్నప్పుడు కానీ, అంటే ఐ మీన్ మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఒక మిసెస్ తెలంగాణ, ఒక మిసెస్ ఇండియా రన్నరప్, అంటే అప్పటికి ఇప్పటికి గ్యాప్ అంటే మీరేం చెప్తారా? అంటే అప్పుడు సుష్మా ఏంటి, ఇప్పుడు సుష్మా ఏంటి? అప్పుడు సుష్మా వాజ్ అన్ ఇంట్రోవర్ట్ థింకింగ్ లైక్ ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ దిస్. అండ్ ఆల్సో ఐ వాజ్ ఇంటూ సో మెనీ అదర్ థింగ్. అంటే నాకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండేవన్నమాట లైఫ్లో. నేను చేయగలనా, చేయలేనా, ఇది నాకు ఇది నేను చేయలేనేమో. బట్ వెరీ ఆస్పిరేషనల్ ఫర్ ష్యూర్. చెప్పేవాళ్ళు ఎవరన్నా? మా మామ్ ఉండేటప్పుడు లైక్ షీ యూస్ టు ఆల్వేస్ టెల్ మీ, నువ్వు బాగా చదవాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అని చెప్పేది. కానీ నువ్వు ఇది చేయి అది చేయి అని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. బట్ ఇది చేయాలి అది చేయాలి అనే టైంకి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్లో నేను ఇది ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఎంపీసీ బైపీసీ అని. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ బైపీసీ. చెప్పాను కదా ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. సో ఫర్ ద సేమ్ రీజన్ ఐ వాంటెడ్ టు గో ఫర్ బైపీసీ. సో బట్ మై మామ్ వాజ్ లైక్, నో, బైపీసీ టేక్స్ చాలా టైం పడుతుంది అండ్ చాలా కష్టం, వద్దని చెప్పారు. కష్టము, ఫినాన్షియల్లీ యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ టు కంప్లీట్ ద హోల్ స్టఫ్. సో బెటర్ స్టిక్ టు ఎంపీసీ అంటే. నాకు అస్సలు ఇష్టం లేకుండా మ్యాథ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. మీరు ఆ పదాలు తీస్తే కూడా నాకు కష్టంగా ఉంటుంది. బట్ దెన్ చెప్పండి. a² + b² + 2ab ఇవన్నీ వద్దులేని మరి అంత మినిమం నాలెడ్జ్ ఉంది. అట్లా అని కాదు. ఐ మీన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అంటే ఇట్స్ నాట్ లైక్ ఐమ్ అ డమ్ ఇడియట్ సార్ట్ ఆఫ్ అ థింగ్. బట్
I was not interested in math. Yeah. అండ్ మీరు ఇంట్రోట్ అన్నారు కదా, బేసిక్గా మీరు హాస్టల్లో ఎక్కువ ఉన్నారు కదా, సో ఆ టైంలో ఏదైనా కావాలంటే అడిగేవాళ్ళ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ? అసలు లేదు. స్కూల్లో చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ మర్చిపోయాను. అండ్ మా టీచర్ ఒక మ్యామ్ ఉండేవాళ్ళు అనమాట. షీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. అందరికీ అసలు స్కూల్లో పిల్లలందరికీ ఆమంటే చాలా భయం. రీటా టీచర్ అని ఒక 1-2 years బ్యాకే తను చనిపోయారు. బట్ దెన్ చాలా ఎక్సలెంట్ టీచర్. తను క్లాస్ అంటేనే చాలా భయం వేసేది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు. ఆ టెక్స్ట్ బుక్కే నేను మర్చిపోయాను. She was like, వస్తుంటే అరుపులు, ఈ టెక్స్ట్ బుక్ ఎవరిది అని అడుగుతుంటే ఐ కుడెంట్ ఈవెన్ స్టాండ్. అది నాది అని నేను క్లెయిమ్ చేసుకోలేకపోయాను అనమాట. అంత భయం. ఏమో మరి ఐ కుడెంట్ ఈవెన్ స్టాండ్ అండ్ క్లెయిమ్ ఇట్ వాజ్ మై టెక్స్ట్ బుక్. కొట్టేస్తుందేమో అని. ఇప్పటిలాగా లేదు కదండి. ఇప్పుడేమో స్కూల్స్ లో కొట్టొద్దు, రెస్ట్రిక్షన్స్ బాగుండేవి. అప్పట్లో స్టిక్ అట్టుకుంటే వాసిపోవాల్సిందే అంతా. ఎప్పుడన్నా ఎక్కువ దెబ్బలు కొట్టిన టీచర్ ఎవరైనా గుర్తున్నారా మీకు? నాకు మా మమ్మీనే కొట్టారు, ఇంకెవరు కొట్టలేదు. మా మామ్ వాజ్ ఎ టీచర్ ఇన్ ద సేమ్ స్కూల్. ఓకే ఓకే. మీకు చెప్పేవాళ్ళ మీ మమ్మీ? మా మామ్ వాజ్ ఇవి అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేసేవాళ్ళు. బిలో 5th grade, అబోవ్ 5th grade ఇంకా వేరే టీచర్స్. చిట్టీలు పెట్టి అలాంటివి చేశారా స్కూల్ లైఫ్ లో మీరు? దొరికిపోవడం కానీ? స్కూల్ లైఫ్ లో కాదు, కానీ ఇంటర్మీడియట్ లో ఎస్ ఐ డిడ్. ఇది ఇంటర్లోనా? ఇంటర్లో ఐ టుక్ ఎంపీసీ, రైట్? సో ఎంపీసీ చెప్పాను కదా, మ్యాథ్స్ అసలు ఇష్టం లేదు. అండ్ ఆల్సో ఐ నెవర్ యూస్ టు గో టు కాలేజ్ దాట్ రెగ్యులర్లీ. మొత్తం ఎక్కించారా? అప్పట్లో బిట్స్ మొత్తం ఎక్కించాను. బిట్స్ రాసేస్తే పాస్ అయిపోతాము. సో అట్లీస్ట్ పాస్ మార్క్ వరకు నేను బిందాస్గా ఎక్కించి కూర్చున్నా. యా, 75 marks బిట్స్ ఉంటాయి. అంటే 75 తర్వాత థియరిటికల్ ఇవి కూడా ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మొత్తం ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. 75 కి మొత్తం సమ్సే ఉంటాయి. 20 sums ఇస్తారు, 10 sums రాయాలి. ఓకే, మాకు మా టైంలో 75 బిట్స్ ఉండేవి. ఆ బిట్స్ మొత్తం ఎక్కించి కూర్చున్నా పాస్ అయిపోయింది. సుష్మా గారితో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్నారంటే అంటే ప్రేమించారా, ప్రేమించాల్సి వచ్చిందా? అట్లేం లేదండి. ఐ వాజ్ లైక్ వి వర్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్. సో అది మీరు అన్న సెకండ్ ఆప్షన్కి వెళ్దాము. ప్రేమించారా? సెకండ్ ఆప్షన్ వచ్చింది. సో అంటే లైక్ వి వర్ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ కాబట్టి ప్రేమించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు బేసిక్గా మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మనం అందరితో ఆ వైబ్ రాదు మనకి. బేసిక్గా ఆయనతో ఆ వైబ్ వచ్చేలాగా ఎక్కడ అంటే ఆ పర్టికులర్ పాయింట్ కదా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ హుక్ పాయింట్ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి మా మామ్కి ఎప్పుడు చెప్తూ ఉండేది అనమాట. దీస్ ఆర్ సమ్ ఫ్యూ థింగ్స్, కొంచెం ఇంటర్నల్ థింగ్స్, ఇంటర్నల్ ఇన్ ద సెన్స్ పర్సనల్ టాక్స్ విత్ మై మామ్. సో మాట్లాడుకునేటప్పుడు ఐ యూస్ టు ఆల్వేస్ టెల్, మా నాకు ఇటు సైడ్ తెలుగు సైడ్ అబ్బాయిలు వద్దు, నాకు నార్త్ సైడ్ అబ్బాయిలు కావాలి. ఆర్ మేబీ నార్త్ లో ఉండే అబ్బాయిలు లాగా టాల్ గా లాంగ్ నోస్. సో నార్త్ ఇండియన్స్ మేడం కి ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ పెట్టండి, ఇది మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? లాంగ్ నోస్, టాల్ గా ఉండాలి, ఇట్లా పాష్ గా ఉండాలి. అండ్ ఆల్సో ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సల్మాన్ ఖాన్ బ్యాక్ దెన్. సల్మాన్ ఖాన్ ఫోటో కాదండి, అందరూ ఖాన్లని వాళ్ళని పట్టుకుంటే ఇక్కడ టాలీవుడ్ లో అయిపోవాలండి. ఇప్పుడు మహేష్ బాబు ఇష్టం. సో అండ్ పవన్ కళ్యాణ్, ఇద్దరు ఎక్స్పెక్ట్ చేసా పవన్ కళ్యాణ్ అంటారు ఆబ్వియస్లీ కదా, అసలు ఏమన్నా సమస్య లేదు. సో అట్లాగా పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి, మహేష్ బాబు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తారు?
పవన్ మహేష్ బాబు. మహేష్ బాబుకి ఉన్న నేమ్ మీకు బాగా తెలుసు, చాక్లెట్ బాయ్ చాక్లెట్ బాయ్ అంటే. మీకు చాక్లెట్స్ So, అంటే ఇష్టమా? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం లేదు, Ah. చాక్లెట్ బాయ్స్. చాక్లెట్ బాయ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారు చాక్లెట్ బాయ్స్ అందరు కూడా మేడం ఇన్స్టా ఐడి కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో వాళ్ళిద్దరిలో ఎక్కువ ఇష్టం మహేష్ బాబు ఉన్నారు కదా. మహేష్ బాబు వాజ్ లైక్ అదొక క్రష్ ఫీలింగ్. పవన్ కళ్యాణ్ అంటే అది యాటిట్యూడ్. మొన్న రీసెంట్ గా గెలిచారు కదా, ఆ గెలిపోయిన మీ రియాక్షన్ ఏంటి? I was the first one to be so happy hearing that he won all 21 seats. It's not an Yeah. easy job at all. Ante last 5 years back చూసిన రిజల్ట్ కి ఇప్పుడు తను ఇంత జర్నీ తర్వాత అది కూడా బూమరాంగ్ కూడా ఎట్లా ఉంది అంటే ఒక బ్లాస్ట్ అయినట్టు అయింది, which is so impressive. పవన్ కళ్యాణ్ గెలిచాడని అనుకున్నారా మీరు? నేను ఎప్పుడో రాసి పెట్టుకున్నా, నారా లోకేష్ రెడ్ బుక్ రాసినట్టుగా మీరు రాసి పెట్టేసుకున్నారు అయితే. నేను ఎప్పుడూ రాసి పెట్టుకున్నా. కాకపోతే యూనో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్ కొంచెం సిక్స్త్ సెన్స్ నాకు ఎక్కువ పనిచేస్తుంది, ఎందుకో తెలియదు కానీ ఐ బిలీవ్ ఇన్ దాట్. అందుకనే మీరు నచ్చిన దాంట్లోకి వెళ్తారు మీరు. ఎగ్జాక్ట్లీ, యా ట్రూ. ఐ మీన్ కొన్నిసార్లు నాకు ఎవరో తట్టి చెప్పినట్టే అన్ని తెలుస్తూ ఉంటాయి అన్నమాట. డూ దిస్ ఈస్ గుడ్ ఫర్ యూ, ఆర్ యూనో డోంట్ డూ దిస్, ఆ టైప్లో తెలుస్తుంటే అకార్డింగ్లీ ఆ యాక్ట్. బేసిక్గా మేడం, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా రిలేషన్స్ సెక్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత జరగాల్సినవి పెళ్ళికి ముందే అయిపోతున్నాయి. సో వాటి వల్ల కూడా వీళ్ళు చాలా త్వరగా బ్రేకప్ అయిపోతారు. సో వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అండర్స్టాండింగ్ అండి. ఇట్స్ నాట్ లైక్ దీని వల్లనే బ్రేకప్ అయిపోతారు తర్వాత లేకపోతే ఉంటారు అని ఏం లేదు. ఒకసారి అండర్స్టాండింగ్ వచ్చి ఆ బాండ్ ఏర్పడిన తర్వాత యునో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేకప్ విత్ దట్ పర్సన్ అంత ఈజీగా కాదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. లైఫ్లో సెక్సా సక్సెసా? సక్సెస్ వస్తే అన్నీ వస్తాయి, ఎలా? అన్నీ వస్తాయి అంతే, ఆబ్వియస్లీ. ఎలా ఏంటండి, సెక్స్ ఉంటే అన్ని రావు. సెక్స్ ఇస్ సంథింగ్ ఆ టైంకి మీకు మీ ఫిజికల్ నీడ్ తీరుస్తుందేమో, బట్ సక్సెస్ గివ్స్ యూ ఎవ్రీథింగ్. అంటే మీరు పెళ్ళైన తర్వాత ఈ ఫీల్డ్లోకి రావడానికి పర్టికులర్గా ఇంట్లో ఏమైనా సపోర్ట్ ఇచ్చారా? అంటే మమ్మీ డాడీ తర్వాత? సో ఇంట్లో అంటే మామ్ డాడ్, యాజ్ యు నో, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, దే పాస్డ్ అవే చిన్నప్పుడే. సో నాకు పెళ్ళయిన తర్వాత ఆర్ పెళ్ళి కాకముందు మై హస్బెండ్ ఇస్ దేర్. అప్పుడు ఉండే ఇప్పుడు ఉండే, అండ్ అప్పుడు కూడా హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ వాట్ ఐ వాంటెడ్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా యాడ్ ఆన్ అయ్యారు అండ్ దే సపోర్ట్ మీ రియలీ వెల్. వాళ్ళు పర్వాలేదండి మీకు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టిన అసలు ఈ ఫీల్డ్ మనకి ఎందుకు అని చెప్పి అలా క్రిటిసైజ్ చేసేవాళ్ళు కాదు. అంటే బేసిక్గా అత్త కొడలకి పడదు కదా అది. ఇప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు, పడదు కొడలకి పడదు. అంటే జనరల్ ఎట్లా ఉంటుంది, ఇట్ ఆల్ నేను మళ్ళీ చెప్తాను, జనరల్ స్టేట్మెంట్స్ వేరు, యాక్చువల్గా కొన్ని ఎక్స్క్లూజన్స్ వేరు ఉంటాయి. అత్త కోడలికి పడదు, లేకపోతే దాన్ని ఏమంటారు తోటి కోడలికి పడదు, ఇట్లాంటివి చాలా జనరల్ స్టేట్మెంట్స్. మా అత్తయ్య మంచా మా పాపం అట్లేం లేదు. She's very understanding and she has those modern thoughts comparatively. నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే she's been born and brought up in Hyderabad. సో అండ్ ఆల్సో షీ హర్సెల్ఫ్ సేస్ లైక్ ఆ టైంలోనే మేము సైకిల్ వేసుకొని ఇట్లా తిరిగే వాళ్ళము అని. సో తనకి మోడర్న్ థాట్స్ ఉన్నాయి. దో షీఈస్ అన్ ఆర్థడాక్స్, ఐ మీన్ ఆర్థడాక్స్ ఇన్ ద సెన్స్ ఎక్కువ పూజలు పురస్కారాలు అట్లా ఉంటాయి, కానీ బట్ షీ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్, యునో లైక్
ఎవరు ఎంతవరకు లిమిట్ దాటినంత వరకు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ టు. ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో యువర్ లిమిట్స్ అండ్ యూ హ్యావ్ దోస్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీ హస్బెండ్ మీ ప్రొఫెషన్ పరంగా అన్నిట్లో హెల్ప్ చేస్తారా? సుష్మా గారు వెనకాల భర్త బ్యాక్ బోన్ గా ఉన్నాడు అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంత ఆలోచించారు? అంటే మీ క్వశ్చన్ నేను ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది. యా, సో తప్పకుండా అనుకోవచ్చు. బికాజ్ I really don't know. There's no one in the whole world with whom I go and talk each and everything. కానీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే అది చాలు. కానీ ఎప్పుడన్నా అనిపించిందా అంటే మీ మీద రూమర్స్ వచ్చి వేరే వాళ్ళు మీ ఆయన చెప్పడము? ఇంతవరకు ఏం రాలేదండి అలాగా. ఎలా మెయింటైన్ చేస్తారు మేడం మీరు? మిస్సెస్ ఇండియా స్టేజ్కి వెళ్ళి మీ మీద రూమర్స్ రాలేదంటే నిజంగా అసలు, ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళ మీదే రూమర్స్ వస్తూ ఉంటాయి బేసిక్గా. ఐ డోంట్ నో, ఇప్పటి వరకు అయితే నాకైతే అలాంటి సిచ్యుయేషన్ రాలేదు. అండ్ ఏమో నేను ఇంతవరకు ఏం ఫేస్ చేయలేదు కూడా. ఐమ్ ఆల్ ఫైన్. మీ లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ నేను మర్చిపోలేను అందంటే ఏం చెప్తారు? దెర్ ఆర్ మెనీ సచ్ మూమెంట్స్, ఒక్కటి అని నేను చెప్పలేను. అంటే మీ ఆయనతో పెళ్లి తర్వాత మీరు మీ ప్రొఫెషన్ పరంగా, ఎందుకంటే ఒక అమ్మాయికి అదే అని అంటారు, మరి అది కరెక్ట్ కదా నాకు తెలీదు. అబ్బాయితో పెళ్ళి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మంచిగా చూసుకుంటే అది ఒక గ్రేటెస్ట్ మూమెంట్ అమ్మాయికి. సో మళ్ళీ మీరు జనరలైజ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ జనరల్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ దట్ అమ్మాయిని మంచిగా చూసుకుంటే అమ్మాయి బెస్ట్ మూమెంట్ అట్లేమి కాదండి. ఇద్దరు అండర్స్టాండింగ్ గా ఉంటే ఇట్స్ ఎ బెస్ట్ మూమెంట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, నాట్ జస్ట్ ఫర్ అమ్మాయి. కానీ ఈ రోజుల్లో, సరే ఆ టాపిక్ వచ్చారు చెప్తున్నా, ఈ రోజులో భార్యలు భర్తలు చాలా గ్యాప్, విడిపోవడం, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు, ఇలాంటి మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తూ ఉంటాం. చాలా ఫోన్ ఓపెన్ చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళతో, వాళ్ళు వీళ్ళతో, సో ఇవే చూస్తుంటారు. వీటికి రీజన్ ఏంటంటారు? అంటే నేను జనరల్ చేయట్లేదు, డైరెక్ట్ క్వశ్చన్ అడిగేసాను. వీటికి రీజన్ ఏముంటుంది? ఐ మీన్ బేసికలీ ఇద్దరు ఒకరికొకరు టైం ఇచ్చుకోకపోవడము, అండ్ ఆల్సో టైం ఇవ్వకపోగా ఓపెన్ గా మాట్లాడుకోకపోవడం, అండ్ ఆల్సో ఇప్పుడు మీ కెరియర్ ఆప్షన్స్ ఆర్ కెరియర్ గోల్స్ నేను అర్థం చేసుకోకపోవడం, నా కెరియర్ గోల్స్ తను అర్థం చేసుకోకపోవడము, అవి గ్యాప్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో when you can understand, when you give that kind of a chance to the other person, saying yeah, I do understand and I do support for your career. ఎందుకు అంటే ఇప్పుడు కెరియర్ అని ఎందుకంటే ప్రతి అమ్మాయి కెరియర్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇది వరకు నేను ఇంట్లో ఉంటాను, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసిరా, సంపాదించుకోనరా అనేటట్టు చాలా తక్కువ. సో అందుకనే మీకు ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాస్ బోత్ ఆర్ సో గోల్ ఓరియంటెడ్, కెరియర్ ఓరియంటెడ్, అండ్ వాళ్ళకి లైఫ్లో చాలా ఎదగాలి అని ఉంటుంది. ఆ ఎదిగే టైంలో, ఆ ప్రాసెస్లో వెన్ ద అదర్ పర్సన్ ఫీల్స్ జెలస్ అబౌట్ ద అదర్ పర్సన్, ఆపోజిట్ పర్సన్, ఆర్ సపోర్ట్ చేయకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఆ గ్యాప్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కానీ భర్త సంపాదించకపోయినా కానీ భార్యకి ఒక చూపు బాగుంటుంది అంటారా? ఆబ్వియస్లీ ఉంటుందండి. ఐ మీన్ నో, దానికి ఇంకా నేను నో అని చెప్పను. బికాజ్ వాట్ ఐ ఫీల్ ఇస్ సంపాదించకపోవడం అనేది అసలు ఎందుకు రావాలి? మనిషి అన్న తర్వాత సంపాదిస్తేనే కదా యూ విల్ హ్యావ్ ఎ డిసిప్లిన్ లైఫ్. యూ షుడ్ హ్యావ్ సంథింగ్. అప్పుడే కదా కెరియర్ ఓరియంటెడ్, గోల్ ఓరియంటెడ్ ఉంటేనే దిల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ దర్ లైఫ్. చులకన భావం అనేది డబ్బులు తెచ్చి ఇవ్వట్లేదని కాదు, డిసిప్లిన్డ్ గా లేదు లైఫ్. ఫ్యామిలీ పక్కనతో పోలిస్తే పోల్చుకోవడం కూడా పక్కన పెట్టండి. వెన్ సంబడి ఈజ్ నాట్ డూయింగ్ యాజ్ పర్ ఆ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, అప్పుడు చిరాకు వచ్చేస్తుంది. సో అంతేకాని వాళ్ళు సంపాదించి రావట్లేదు, నాకంటే తక్కువ సంపాదిస్తున్నారు, అవన్నీ పక్కన పెడితే
హీఈస్ నాట్ ఆర్ షీ ఈజ్ నాట్ యాజ్ పర్. ఇప్పుడు అంతెందుకండి, అమ్మాయి సంపాదించకపోయినా కూడా చులకన భావమే ఉంటుంది చాలా మందికి. మీరు గమనిస్తున్నారు కదా? అంటే మరీ అంత ఉండదులే. లేదు, ఎందుకు ఉండదు, ఉంటుంది. ఉంటదంటారు అయితే. యా, నాకు తెలిసి అయితే ఉంటుంది, మీకు తెలిసి అయితే ఉండదేమో. ఇప్పుడు రేపు పొద్దున్న నాకు పెళ్ళైతే నాకు ఆవిడ కన్ఫర్మ్ జాబ్ చేయాలని నేను అన్నాను. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు. అదే అంటున్నాను. ఐ మీన్ మీరు జనరలైజ్ చేయట్లేదు, నేను జనరలైజ్ చేయట్లేదు. ఎక్కడెక్కడ కొన్ని కేసెస్లో ఇట్లాగా అవుతున్నాయి. కాబట్టి చులకన భావం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, నాట్ ఓన్లీ జస్ట్ అదే మీరు అన్నారు కదా, ఇప్పుడు నాకు ఆ అమ్మాయి ఉద్యోగం చేయక్కర్లేదు అని. సో అలానే అబ్బాయి ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి అని కాదు అక్కడ. అదొక్కటే కాదు, దానివల్ల రెగ్యులర్ లైఫ్ స్టైల్, ఆ డిసిప్లిన్ పోతే అది ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది. అక్కడ చులకన భావం వస్తుంది. మీకు కాలేజ్లో కానీ మీ ప్రొఫెషనల్ పరంగా ఎదుగుతున్నప్పుడు సో అంటే ఏదన్నా లైక్ కొంచెం మిమ్మల్ని ఫోర్స్ చేయడం, లైక్ అంటే టీజ్ చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? టీజ్ చేయడం, ఎందుకంటే మోడల్ స్థాయికి వెళ్ళారంటే బోల్డ్ అంటే బయట ఉన్న పబ్లిక్ ఎట్లా ఉంటుందంటే ఒక మోడల్ అంటే వీళ్ళు అలాంటి వాళ్ళే అనే ఒక ముద్ర వేస్తారు. వెరీ ట్రూ. అది ఇప్పుడు నేను అప్పుడేమి మోడల్ని కాదండి. దాట్ టైమ్ ఐ యూస్ టు గివ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్. సో దానికే ఇంత యూనో కైండ్ ఆఫ్ షీఈస్ వెరీ కొంచెం ఓపెన్ మైండెడ్ కైండ్ ఆఫ్ రూమర్స్ వచ్చేవి, గాసిప్స్. బట్ ఐ వాజ్ నాట్ దాట్. నేను చెప్పాను కదా, ఆల్రెడీ చాలా ఇంట్రోవర్ట్ ఉండే. ఎంతో ధైర్యం తెచ్చుకొని కొన్ని డాన్స్ అంటే నాకు చాలా పిచ్చి అనమాట. సో దాని గురించి నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేదాన్ని. నాకు చేసిన ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేది. అది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో. సో దాని మీద జనాలు మస్ట్ హ్యావ్ థాట్ లైక్ అని. బట్ దాని రిలేటెడ్గా టీజ్ చేయడము ఆర్ మేబీ కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేయడము చూశాను. ప్రపోజ్ చేశారా? కొంచెం ఒక స్టెప్ ముందుకేసి టీజ్ చేయడం ఓకే, ప్రపోజల్స్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. అసలు ఎంత సిల్లీ క్వశ్చన్ తెలుసా ఇది? అయ్యో, టీజ్ చేసేవాడు ఆగడు, ఫస్ట్ టీజ్ చేస్తాడు, మీరు పడతారా లేదని చూస్తాడు ఫస్ట్. తర్వాత వన్స్ ఆ టీజ్ ఓకే, మీరు ఇంకా ఆ టైంలో స్లోగా ఉన్నారనుకుంటే వన్ నెక్స్ట్ స్టెప్ ఐ లవ్ యూ చెప్పాడా? ఎంతమంది చెప్పారు? చెప్పకుండా ఉంటారా అనేది నా క్వశ్చన్ ఇక్కడ. అంటే మీరు ఇంట్రోవర్ట్ కదా, సో వాళ్ళకి కొంచెం భయం వేస్తా ఉంటది, అరే మాట్లాడితే. ఇంట్రోవర్ట్ అని వాళ్ళు అనుకోరు. They thought that I was showing off my attitude అని అనుకున్నారు. కానీ I was basically an introvert. అది నాకు మాత్రమే తెలుసు, ఎదుటోడికి ఏం తెలుస్తుంది? అదే అంటే బేసిక్ గా ఇంట్రోవర్ట్స్ అంటే అబ్బాయిలు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి కొంచెం పొగరుగా ఉంది, మాట్లాడదు ఆ టైప్ లో అనుకుంటారు అని ఫస్ట్ టీజ్ చేస్తారు కదా, అప్పుడు అర్థమైపోద్ది వాడికి. సో వాడు ఆగిపోతాడు. కానీ కొంతమంది చేస్తారంటే ఏం కాదులే ఓకేలే అని చెప్పి ఒక అడుగు ముందుకేసి ఐ లవ్ చెప్తారు. అలా వచ్చిన కేసు అన్ని ఎంత రఫ్ గా నేను లెక్క పెడతా ఉంటా, ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతా. చాలా చాలా ఆపేయండి. ఇట్స్ లైక్ ఐ మీన్ సో మెనీ, ఐ డోంట్ వాంట్ టు కౌంట్. ఇట్స్ సో మెనీ ఇన్ ఫ్యాక్ట్. కౌంట్ లేదా మేడం? అంటే ఎలా అసలు అంటే అంత అందాన్ని అంటే ఏదో డీజేటీలో డైలాగ్ ఉంటది కదా, నా అందమే నాకు ఆపద తెస్తుందిరా అని అనిపించింది ఎప్పుడైనా మీకు? చాలా సార్లు అంటే ఐ మీన్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్. ప్రతి అదేదో అంటారు కదా, ఎంత చెట్టుకి ఎంత గాలి టైప్ లో. మళ్ళీ ఇంకో సేమ్ కాయలు ఉండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అంటే నా మీరు అనే అందం స్థాయికి దొరికే వాళ్ళు ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు. మేబీ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు చూడకపోయినా కొంచెం చిన్న చూసే సల్మాన్ ఖాన్స్ ఉన్నారు. సో దాంతో అది చూస్తే కూడా కొంచెం ఎక్కువే ఉంది. అండ్ ఐ హ్యాడ్ టు రియలీ ఫేస్, ఐ మీన్ ఒక స్టేజ్ లో అయితే ఐ వాజ్ టెరిఫైడ్ టు గో అవుట్. అంత అది
టీజ్ అని కూడా చెప్పలేను. ఇట్ వాజ్ లైక్ కొంచెం చాలా ఎక్స్ట్రా సిట్యుయేషన్ అయిపోయిందనమాట. విచ్ ఐ వాజ్ సో టెరిఫైడ్ టు ఈవెన్ మూవ్ అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్. ఇంకా సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అనుకుంటున్నారు. చాలా సార్లు I still feel like those kind of situations one should not face. ఇష్టపడటం వెంట పడటం వరకు బాగానే ఉంటుంది. నాట్ మోర్ దెన్ దాట్. యూ షుడ్ నాట్ ఫోర్స్ ఎనీ పర్సన్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఈ జనరేషన్లో అబ్బాయిలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే కరెక్ట్గా ఫేజ్లో ఉన్నారనిపిస్తుందా యూత్? లవ్ అంటే ఇంకా మీ ఇష్టం, ఇది ఏ రకంగా అయినా సరే యూత్ పరంగా అంటే మీరు యూత్కి ఇచ్చే ఒక సలహా కావాలి. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను చాలా మందిని గమనిస్తున్నాను. ఇటు పాడైపోయే వాళ్ళు ఉన్నారు, టెక్నాలజీ నుంచి నేర్చుకొని ముందుకెళ్ళే వాళ్ళు ఉన్నారు, అండ్ కొత్తగా ఏదన్నా చేయాలి దీంట్లో అనే వాళ్ళు ఉన్నారు. బాగుపడే వాళ్ళని వదిలేసేయండి, ఈ చెడిపోయే వాళ్ళ గురించి మీరు ఏమిస్తారు? చెడిపోయే వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలి మీకు? అంటే వాళ్ళు చెడిపోమని చెప్తారా, లేదంటే లేదురా బాగుపడండి అని చెప్తారా? ఎవరన్నా బాగుపడాలనే కోరుకుంటారు, బాగుపడమనే చెప్తాము. కానీ ఎలా బాగుపడాలి ఏంటి అనేది ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మీ మీద ఏమన్నా ఇప్పుడు దాకా రూమర్ ఏమన్నా వచ్చిందా మీ మీద? I don't think so. ఒకవేళ మీరే రూమర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ మీద Why would I? అదే క్వశ్చన్. మీ మీద మీరే ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీ హస్బెండ్ కో లేదు, నా మీద నైనా ఒక రూమర్ క్రియేట్ చేసి సుష్మా బికి మిసెస్ వరల్డ్ అని చెప్పేసి పెట్టేసుకుంటాను. ఓకే, అది కూడా మీ ప్రొఫెషనల్ పరంగానే. సుష్మాకి రిచ్ గా ఉండాలని ఉందా, ఫేమస్ అవ్వాలని? ఆల్రెడీ మీరు ఫేమస్, రిచ్ కథ నాకు తెలియదు. దేవుడి దయ వల్ల బాగానే ఇచ్చారు ఇప్పటి వరకు. అండ్ ఫేమస్ అనేది ఎస్, ఐ వాంట్ టు బి ఇన్ లైమ్లైట్ అండ్ ఐ వాంట్ టు బికమ్ పాపులర్. విత్ ఫేమ్ కమ్స్ మనీ అనేది నా ఫీలింగ్. ఇంట్లో ఎక్కువ వంటలు చేస్తారా లేకపోతే ఆర్డర్ ఆన్లైన్? ఆన్లైన్ ఏమీ అవసరం పడలేదండి. ఎందుకు అంటే ఐ హ్యావ్ వన్ పర్సన్ ఎట్ హోమ్, మా ఇంట్లోనే ఉంటుంది, భాను అని. ఇట్స్ బీన్ 10 years తను వచ్చి. 10 years నుంచి తనే మొత్తం వంట మాకు అన్ని తనే చూసుకుంటాడు పాపం. మంచి మీ ఆయన సార్ మీరు సూపర్ సార్, నిజంగా అన్నీ ఇచ్చేసారు సార్, ఇంకా ఆవిడకి ఇబ్బంది లేకుండా చేశారు. పబ్స్కి వెళ్తారా మీరు? యా, ఐ డూ సమ్టైమ్స్. పబ్స్కి వెళ్ళినప్పుడు సురాపానం అంటారు కదా, ఇట్స్ ఇది మీరు క్వశ్చన్ ఎట్లా అడగాలి అంటే సోషల్ బీయింగ్ గా కాదా అన్నది అడగాలి మీరు. Yes, I'm a social being and I do take, as you said, me surapanam sometimes. Sometimes itlaga evarina friends vachinappudu just for company sake. అమ్మాయిలు తాగడం ఈ రోజులు కామన్ అండి. దట్టు మీలాంటి అందమైన అమ్మాయిలు తాగడం ఇంకా కామన్, క్వైట్ కామన్ ఈ రోజుల్లో. కానీ అంటే పర్టికులర్ గా ఏమన్నా బ్రాండ్ అంటూ ఉంటుందా? ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి బడ్జెట్ బట్టి కానీ చేస్తారు, అలా ఏముండదు. సో అంటే అమ్మాయిలకి పర్టికులర్ బ్రాండ్ అని ఉంటుందా? అంటే నాకు పర్సనల్ గా తెలుసుకోవాలండి. I don't know, అమ్మాయిలు go with something soft kind of drinks, not hard అని నేను అనుకుంటున్నాను. Because I prefer taking wine sometimes whenever I want to be social with others. మీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ ఏంటి? హాలిడే డెస్టినేషన్ ఐ వాంట్ టు గో ఆన్ ఎ యూరోప్ ట్రిప్ అండి. నేను నిన్ననే వచ్చాను యూఎస్ నుంచి. నాకు యూరోప్ ఇంతవరకు యూరోప్ వెళ్ళలేదు. ఐ మీన్ వర్క్ పరంగా ఒకటి అట్లాగా వెళ్ళాను కానీ బట్ నాట్ లైక్ ఎ ట్రిప్. నాకు యూరోప్ ట్రిప్ వెళ్ళాలని ఉంది. ఎప్పుడన్నా మీ స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఏదైనా పార్టీకి ఇన్వైట్ చేయకుండా వెళ్ళారా? ఇంటి దగ్గర కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి చాలా క్వైట్ కామన్, వెళ్ళటం తింటాం రావడం. జరిగిందా ఎప్పుడన్నా? ఎలా మీ ఫ్రెండ్స్ వెళ్ళారా, ఫ్యామిలీతో వెళ్ళారా? ఎవరికి చెప్పక్కర్లేదు, అక్కడ జరుగుతుంది అంటే వెళ్ళటము. పిల్లలవి కదా, పెద్ద ఏం అనేవాళ్ళు కాదు. వచ్చాం, తిన్నాం, కొంచెం నీట్గా డ్రెస్ పై వెళ్ళిపోయి తినేసి వచ్చేస్తే అయిపోయి. పెళ్లి కాక ముందు ఎవరితో రిలేషన్ లో ఉన్నారా? నాకు
మా శ్రీనాథ్ పరిచయం అయ్యి ఐ వాజ్ 16 or so. ఇంకేం రిలేషన్ ఉంటుందండి, అప్పుడే ఏజ్ వచ్చింది నాకు. తనే పరిచయము, తనతోనే ఉన్న, తనతోనే పెళ్లి అయింది. భగవంతుడికి నేను ప్రార్థన చేస్తాను మేడం, ఒక 2 minutes మౌనం పాటించండి అందరూ ప్లీజ్, చూసేవాళ్ళు కూడా. ఎందుకంటే పాపం మేడం, అసలు ఇంకా ఈ క్వశ్చన్ నేను అడిగి కూడా ఆవిడ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. బేసిక్గా అంటే మనకి 10th తర్వాత 10th ఇంటర్ ఆ టైంకి వచ్చామంటే ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అమ్మాయికి ఒక ఆశలు చిగురిస్తూ ఉంటాయి. ఇలాంటి ఉంటే బాగుంటుంది నాకు అని అనిపించింది ఎప్పుడన్నా? ఇందాకే లేదు లేదు, అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా బేసిక్గా ఆయనకి మీరు కట్టు బానిసే మహేష్మతిలో అలా అలా. సో కానీ మీకు ఇలాంటి వాడు వస్తే బాగుంటుందేమో అని ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ తడతా ఉంటుంది తలుపు. ఎప్పుడన్నా కూడా పక్కింటి పుల్లకూర మన దగ్గర ఎంత ఉన్నా కూడా, నేను సార్ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు, మన దగ్గర ఎంత ఉన్నా, ఎంత మంచి డెలిషియస్ డిషెస్ ఉన్నా, పక్కన వాళ్ళు కూర పంపిస్తే ఇవన్నీ పక్కన పెట్టి అది తింటాం ఫస్ట్. అదే బాగుంటది, అదే మంచిగా అనిపిస్తుంది. అర్థమైంది కదా మేడం చెప్పింది, నేను ఇంక చెప్పను దాని గురించి. టాటూ ఉందా మీకు? లేదండి, ఒక్క టాటూ కూడా లేదు. ఐ వాంట్ టు గో ఫర్ వన్. ఎందుకు? ఎందుకు ఏం లేదు, నాకు ఇష్టము టాటూ వేయించుకోవాలని. ఎవరి పేరు ఎంచుకున్నాను? సార్ పేరు ఎంచుకున్నానా లేదా మహేష్ బాబా, పవన్ కళ్యాణ్? ఇప్పుడు మహేష్ బాబు పేరే ఇచ్చుకుంటానండి, లేదా పవన్ కళ్యాణ్ పేరు ఇచ్చుకుంటాను. సార్ కోపం వస్తే ఇప్పుడు కాదు, కోపం పక్కన పెట్టండి, వాళ్ళు వచ్చి చూసేది ఉందా, అడిగేది ఉందా, పెట్టేది ఉందా, మీ లవ్ అది మీరు. కానీ ఇప్పుడు మా ఆయన పేరు వేయించుకున్నాను అనుకోండి, పక్కన చూస్తారు, అమ్మ మా ఆవిడ నా పేరు వేయించుకుంది, దానికి నేనంటే ఎంత ప్రేమ అనుకుని అట్లీస్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా గిఫ్ట్లు ఏమన్నా వస్తాయి. మేడం మీరు స్టేటస్ పెట్టాక, అది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఎనీ ప్లాట్ఫామ్, ఆ స్టేటస్ కానీ పోస్ట్ కానీ పెట్టాక ఎవరైనా ఫోన్ చేసి, మీ ఆయన లేకపోతే మీ రిలేషన్స్ ఇంకెవరు ఫోన్ చేసి డిలీట్ చెయ్యది బాగాలేదు అని, లేకపోతే ఏంటి ఆ పిక్ అసలు బాగాలేదు, క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అని చెప్పి, యాక్చువల్లీ అది అలాగా ఉంది, బాగాలేదు అని చెప్పి డిలీట్ చేయమని చెప్పి ఉన్నది, ఇది మరీ టూ మచ్ గా ఉన్నది, కొంచెం డిలీట్ టూ మచ్ గా ఉంది అందెవరు ఉంటారు కదా ఫ్రెండ్స్. సో కొంచెం ఇది మరి కొంచెం నేను మీ భాషలో చెప్పాలంటే కొంచెం మరి టూ సెక్సీగా అనిపించింది పిక్చర్ అని చెప్పేసి కామెంట్ పెడితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, వెంటనే డిలీట్ చేసేస్తాను. మీరు స్నానం చేయకుండా కొద్ది రోజులు ఉన్న సిచ్యువేషన్ ఏమన్నా? ఒక 2-3 days? ఇవన్నీ నాకు చిన్నప్పుడే అలవాటు. తెలిసాక అమ్మా ఇక్కడ నా వల్ల చేయలేదు నేను అని చెప్పి స్కిప్ చేసిన సందర్భాలు అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మరి దారుణంగా ఉన్నాయి అనుకోండి, నాకు ఐ బెటర్ స్టే అవే ఫ్రమ్ దాట్. అంటే రాదర్ దెన్ టేకింగ్ పాత్ బెటర్ ఆఫ్ లైక్ దిస్ అని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ లో మీ ఎయిమ్ ఏంటి మేడం? చూసారు చాలా చూసారు, ఇప్పుడు పెళ్ళి, పిల్లలు, మీ కెరియర్ యాజ్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్ గా ఏదో జ్యువెలరీ షాప్ కూడా. ఎగ్జాక్ట్లీ, రీసెంట్లీ నేను హౌస్ ఆఫ్ హీరే అని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆన్లైన్ వెబ్సైట్ లాంచ్ చేశాను, houseofheere.com. And also we have exports happening on gold and diamond jewelry, regular gold and diamond. మేడం షాప్కి వెళ్ళండి, బయట లలిత జ్యువెలరీ లాంటి 10% ఇస్తే మేడం 25% ఇస్తారు, ఓకేనా? మర్చిపోకండి. తప్పకుండా. అండ్ యుఎస్ ఒహాయోలో ఇంకొక బ్రాంచ్ అన్నమాట, వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తున్నాను. అది జ్యువెలరీ స్టోర్ ఉంది, అమృత జ్యువెలరీ. అక్కడ మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? ఇష్టమైన పొలిటీషియన్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామండి. వై పర్టికులర్ రేవంత్ రెడ్డి? బికాజ్ అంటే వై పర్టికులర్ అని కాదు, లుకింగ్ ఎట్ హిస్ లైఫ్ స్టైల్. తను వచ్చిన మిడిల్ క్లాస్ నుంచి జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆ స్ట్రగల్ నుంచి తీసుకొని ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఎవరు అంటే కైండ్ ఆఫ్ he has been an inspiration to many people like me, in fact.
అంటే ఇప్పుడు నేను అనుకుంటాను నాకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, నా దగ్గర ఏమి డబ్బులు ఉన్నాయి, నేను అంత పెట్టుకోగలనా, నాకు ఎవరన్నా యూనో ఆ పిచ్ ఇవ్వగలరా అని. బట్ హీ మేడ్ ఇట్ పాసిబుల్. He has been an inspiration for people like me. And also ekkada kuda there's something called, though politicians ante ikkada oka maata cheptaru akkada oka maata cheptaru anedi meeku general telustundi, but he believes in what he says. Like ippudu evaraina help chesthe he stands for them, come what may kada. And ఇవన్నీ చూస్తే ఐ ఫీల్ లైక్ బట్ మిగతా వాళ్ళతో comparatively very good person. He doesn't involve a kind of జనాలకి సొసైటీకి ఏమైనా చేయాలి అనే చూస్తారు, కానీ ఏదో స్కామ్ చేసేయాలి, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కాదు అనేది నా అభిప్రాయం. దట్స్ ద రీజన్ ఐ రియలీ లైక్ ఇట్. On top of it, I'm a very big fan of Pawan Kalyan. Okay. I was like, I was so happy. So happy for him. ఒక పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తారా? చెప్తా. అదేమన్నా తిక్క లెక్క అంటారు కదా, చెప్పండి ఒకసారి చెప్పేస్తా. మేము అసలు హింట్లే పోం, అసలు మేము పవన్ కళ్యాణ్ కాదు, మేము ఓటేస్తాం పవన్ కళ్యాణ్కి, ఓటేస్తాం మేము. నాకు అక్కడ ఆంధ్రాలో ఓటు హక్కు లేదంటే నేను కూడా వెళ్ళేసాను. అయ్యో అక్కడ తీస్తారా? అక్కడ లేదు, నాకు ఉన్న తెలంగాణలో. ఓకే. సో ఫైనల్ గా మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? చివరి వరకు చూసిన వాళ్ళకి మీరు కాంప్లిమెంట్ ఇవ్వాలి, ఎందుకంటే మా ఛానల్ వేదికగా ఒక అందమైన అమ్మాయి కూర్చోవడం ఫస్ట్ టైం అనమాట. సో అది ఇప్పుడు దాకా ఎంగేజ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫర్ watching me all through. And ఇంకా మంచి షోస్ మీరు చేయాలి, ఇంకా మంచి ఇలాంటి ఫన్నీ ఇంటర్వ్యూస్, more than what you expect. I want more people to subscribe this channel and enjoy Manoj's interview. And also nannu subscribe cheskondi. Please follow me on Insta. Sure, and keep subscribing. Yeah. So thank you madam, మీరు కూడా మరిన్ని హైట్స్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి #you.